కుషాయిగూడ డివిజన్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. కుషాయిగూడ చెర్లపల్లి కాలనీలకు చెందిన ప్రజానికం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సమైక్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ 10వ వార్డును చారిత్రక నేపథ్యం గల కుషాయిగూడ డివిజన్ గా పేరు మార్చాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ నిరసన బస్టాండ్ నుండి డప్పు చప్పులతో ర్యాలీగా ప్రారంభమై ఈసీఐఎల్ చౌరస్తా పోలీస్ స్టేషన్ మీదుగా కాప్రా సర్కిల్ కార్యాలయం వరకు చేరుకుంది. ప్లకార్డులు చేతపట్టుకుని దాదాపు 2 గంటల పాటు నిరసనకారులు బైఠాయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీమతి సింగిరెడ్డి, శిరీష, సోమశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలు మాట్లాడుతూ డిపో, పోలీస్ స్టేషన్, కోర్టుల సముదాయం ఉన్న ఈ ప్రాంతానికి కుషాయిగూడ డివిజన్ పేరు పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ జగన్ బయటకు రావడం ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాలో వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీల సమైక్య నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడేసిన 300 డివిజన్లు అందరికీ సంతోషకరమే. కానీ కాప్రా మండల్ మా జమ్మిగడ్డ పరిధిలోని మా ప్రాంతాన్ని దాదాపు 4 డివిజన్లకు చేర్చారు. ముఖ్యంగా మా మనవి ఏంటంటే మా 18, 19 కాలనీలు అన్ని కలిసి మావే ఒక 30 నుంచి 40 వేల ఓట్లు ఉన్నాయి. మమ్మల్ని ఒక డివిజన్గా చేయాలని చెప్పేసి, అలాగే మేము ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ముందుగా మా ముఖ్యమైన కోరిక, మాకు శ్మశాన వాటిక ఉన్నా కానీ, జాగా ఉన్నా కానీ దానికి ఎటు కాకుండా ఏమీ చేస్తలేరు. అలాగే మా ఏవీ నుంచి ఫండ్స్ వచ్చినా కానీ మాకు డిజైన్ చేసి మాకు అభివృద్ధి మేము చేసుకుంటాము. మాకు ఏ సమస్య వచ్చినా ఒక రోడ్డు దాటి ఇంకో రోడ్డు దాటితే ఒక కార్పొరేటర్ వచ్చి ఆ గల్లీ మాకురాదు, ఈ గల్లీ మాకురాదన్న సందర్భాలు చాలా జరిగాయి. ఏ ఒక డ్రైనేజ్ సమస్య అయినా, ఎలక్ట్రికల్ సమస్య అయినా ఈ గల్లీ వారికే మాది, ఈ గల్లీ వారికే మావని చెప్పి ఈ సందర్భాలు చాలా జరిగినాయి. అది కావాలని చేసిన కుట్రనా లేదా కావాలని చేసినా తెలియదు. ఎందుకంటే జమ్మిగడ్డ ఒక ఐక్యత, ఎందుకంటే ఒక 90% జమ్మిగడ్డ నుంచి ఓటింగ్ శాతం ఉంది. ఒక కార్పొరేటర్ ఎన్నుకోవాలన్నా మా నుంచి ఎక్కువ ఓటింగ్ శాతం వెళ్తుంది. కాబట్టి మా డివిజన్, మా జమ్మిగడ్డ ప్రాంతాన్ని డిజైన్ చేయాలి. ఇది చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. జై జమ్మిగడ్డ. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభతరమైనటువంటి పాలనను అందించడం కోసం, అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి 150 డివిజన్లను 300 డివిజన్లు చేయడం మేము జమ్మిగడ్డ సాధన సమితి తరఫు నుంచి స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అలాగే ఈ మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా దాదాపుగా 20-25 కాలనీలు వెలిసి 20,000 ఓటర్లు, 40,000 జనాభా, 20 నుంచి 25,000 ఓటర్లు, 40,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమెడ దూరం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 20-25 కాలనీలను అంటే 3 ముక్కలాటగా కొంతమంది ఓటర్లను 3వ డివిజన్కు, కొంతమంది ఓటర్లను 2వ డివిజన్కు, కొంతమంది ఓటర్లను కాప్రా డివిజన్కు విభజించి దీన్ని అభివృద్ధి కోసము ఏ కార్పొరేటర్ను అడగాలో ఈ జనాలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ కాప్రా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని సవినయంగా వేడుకుంటూ మా డిమాండ్ను నెరవేరుస్తారని ఆశిస్తూ, ఒకవేళ ప్రత్యేక డివిజన్ ప్రకటించకపోతే మేము వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో బైకాట్ చేస్తాం. బైకాట్ చేసి మేమే ఎలక్షన్ బాక్సులు మా జమ్మిగడ్డలో ఏర్పరచుకొని మా ఓట్లు మేమే వేసి మేమేందో మా ఓటర్ల సత్తా ఏందో కూడా చూపిస్తామని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జమ్మిగడ్డ ప్రత్యేక డివిజన్ ను ప్రకటించాలని కోరుకుంటూ జై జమ్మిగడ్డ, జై జమ్మిగడ్డ. జమ్మిగడ్డ వాస్తవ్యుని అయితే గతంలో ఇది మన జమ్మిగడ్డ అనేది 3 డివిజన్గా కొన్ని ఓట్లు ఏస్ట్రోనా డివిజన్కి, కొన్ని ఓట్లు చెర్లపల్లి డివిజన్కి, కొన్ని ఓట్లు ఇప్పుడు కొత్తగా కాప్రాకి వేయడం జరిగింది. జమ్మిగడ్డ ఒక కాలనీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. జమ్మిగడ్డలో 19 కాలనీలు ఉన్నాయి. 19 కాలనీలని ఈ రేవంత్ రెడ్డి గారు 150 డివిజన్లని 300 డివిజన్గా చేసినందుకు సంతోషమే. ఆ డివిజన్లలో మాకు కొంచెం
ఇబ్బంది జరిగిందని కూడా మేము ఇక్కడికి ఈరోజు డీసీ ఆఫీస్ ఇక్కడికి వచ్చినాము. మేము మా విషయం ఏంటంటే జమ్మిగడ్డలో ఉన్న 19 కాలనీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వివిధ పార్టీ నాయకులందరూ కూడా జమ్మిగడ్డల నుంచి 3 రోజుల నుంచి దీక్షలో కూర్చున్నాము. ఈరోజు డీసీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ గారికి, డీసీ గారికి వచ్చి, జగన్ గారికి వచ్చి కలవడం జరిగింది. ఈరోజు మేము చెప్పే విషయం ఒకటే ఏంటంటే జమ్మిగడ్డలో ఉన్న 20 కాలనీలు పక్కన ఒక 2-3 కాలనీలను కలుపుకొని మన జమ్మిగడ్డ ఒక డివిజన్ గా ఏర్పాటు చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని అన్ని పార్టీల దృష్టి కూడా తీసుకెళ్ళినాము. మేము ఈ అయ్యేటట్టు, ఈ జమ్మిగడ్డ డివిజన్ అయ్యేటట్టు కొట్లాడతాం. తప్పకుండా రానున్న కాలంలో ఇది జరగకపోతే ఈ ఎలక్షన్ ని కూడా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మా జమ్మిగడ్డ రోడ్ ని కూడా బైకౌట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఈ మా జమ్మిగడ్డ డివిజన్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన జమ్మిగడ్డ డివిజన్ వాళ్ళు సపరేట్ కావాలనేది ఒక మెమరాండం ఇలా మన కప్రా మున్సిపాలిటీ డీసీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఇంతకుముందు కూడా ఈ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో మనకు ఇంతకుముందు 10 డివిజన్లు ఉండేది, ఇప్పుడు కొత్తగా 16 డివిజన్లు అనేది ఏర్పడతాం అనేది తెలియపరిచారు. మరి వాస్తవం కూడా జమ్మిగడ్డ అనేది ఒక బ్రాండెడ్ అనేది ఉన్నది. అన్ని డివిజన్ల వాళ్ళు కూడా మనం జమ్మిగడ్డ అని అంటేనే అందరు డివిజన్లు పోతాం. దాదాపుగా 3 డివిజన్ వాళ్ళ కార్పొరేటర్లు కూడా జమ్మిగడ్డ పోవడం జరుగుతుంది. మరి జమ్మిగడ్డలో మరి వాళ్ళు కూడా వాస్తవం కూడా జమ్మిగడ్డ అనేది చాలా వెనుకబడి ఉన్నది. మరి వాళ్ళకు చాలా కూడా వాస్తవం కూడా అన్ని డివిజన్లు కూడా కొంత వాళ్ళ వర్క్ అనేది బరాబర్ జరగడం లేదు. వాళ్ళకే ఒక కార్పొరేటర్ అనేది సపరేట్ చేయడం వల్ల కొన్ని వర్క్స్ కూడా స్మూత్ గా అవుతాయి. మళ్ళీ ఆ విధంగా కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించి మరి డివిజన్ అనేది కూడా చూస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి అనేది కాకుండా ఓటర్స్ అనేది చాలా ఇలా 80%, 90% ఇప్పుడు చూస్తే గ్రామ పంచాయతీలో 80-90% అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో 45-50 అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే డివిజన్ వైజ్ వారు పోతుంటే అక్కడ ఓట్లు లేనందువలన అక్కడ 4-5 కాలనీ డిఫరెంట్ కాలనీలు వస్తున్నాయి. 3 కార్పొరేట్ల డివిజన్ వస్తుంది. కాబట్టి మీరు దయచేసి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా డైనమిక్ లీడర్, మరి వాళ్ళు కూడా ఆలోచించి ఓటింగ్ ప్యాటర్న్ పెంచాలి అని అంటే మనం అందరం కూడా ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇది వాలంటీర్గా వచ్చింది, ఇదేదో రాజకీయంగా రాలేదు. మరి అందరూ కూడా ఓటింగ్ పెంచాలనే ఉద్దేశంతో ఇలా జమ్మిగడ్డ అనేది వాస్తవం కూడా చాలా హార్డ్ వర్కరు, వాళ్ళు కూడా అన్ని ప్రదేశాల నుంచి వచ్చున్నారు. మరి అందరూ కూడా ఆలోచించి మేము సీఎం గారు కానీ, డీసీ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ కూడా దయచేసి మా ఒక రిక్వెస్ట్ ఇది, మీరందరూ కూడా దయచేసి జమ్మిగడ్డ డివిజన్ అనేది సపరేట్ చేస్తే బాగుంటది. మరి ఇక్కడ మేము ఇలాంటివి కూడా లేకుంటే డిసిప్లిన్ గా ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఏది కొన్నా జమ్మిగడ్డ అనేది ఉంటుంది. జమ్మిగడ్డ డివిజన్ అనేది చేయడంలో డెవలప్మెంట్ బాగుంటది. మాకు జమ్మిగడ్డలో దాదాపుగా ఇవి బెరల్ గ్రౌండ్ అనేది దాదాపుగా 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. మరి ఆ కార్పొరేటర్ అనేది కూడా చాలా సందిగ్ధంగా ఉన్నది. మరి సపరేట్ ఒక కార్పొరేషన్ పెట్టుకుంటే, కార్పొరేటర్ గా ఉంటే మనం అవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా మున్సిపల్ వాళ్ళు కూడా వేటు పడకుండా వాళ్ళు అక్కడే చేసుకుంటారని కోరుతూ మరి ఈ రోజు డీసీ గారు కానీ రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ గా మీకు ఇవన్నీ ఆలోచించి ఈ సపరేట్ డివిజన్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.